పంచాచార్యులు. అంటే సద్యోజాత ముఖం నుంచి ఒకరు, వామదేవ ముఖం నుంచి ఒకరు, అఘోర ముఖం నుంచి ఇంకొకరు, ఈశాన్య ముఖం నుంచి ఇంకొకరు, అదేవిధంగా తత్పురుష ముఖం నుంచి ఇంకొకరు. ఈ విధంగా మనకు పంచాచార్యులు వీరశైవ ధర్మాన్ని ఉద్బోధించడానికి వెలిసినటువంటి వారు. మనం చెప్పుకుంటూ ఉండేటువంటి శంకరాచార్యులకు కూడా చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రసాదించినటువంటి వారు రేణుకాచార్యులు. ఇప్పటికీ మనము కంచి పట్టణంలో ఆ లింగానికి శివారాధన జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటారు. అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి ఈరోజు అనగా మాఘమాసంలో బహుళ చతుర్దశి అంటే శివరాత్రి తర్వాత వచ్చేటువంటి రోజు. ఆ రోజున మనకు శ్రీశైల పండితాన్ని అధిరోహించినటువంటి వారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు గారు ఉన్నారు. అంతకుముందు ఉమాపతి పండితారాధ్య శివాచార్యులు గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు ఈరోజు శ్రీ పండితారాధ్య పీఠం అనేటువంటిది శ్రీశైలంలో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఉంది. అదేవిధంగా మనకి ఉజ్జయినిలో ఒకటి ఉంటుంది. కొలనుపాకలో సోమేశ్వరలింగం ఉంది, కానీ అది మనకు అక్కడే ఉద్భవించినటువంటి స్థానము. అది యొక్క పీఠం మాత్రం మనకు ఈ స్థానంలో లేదు, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు అన్ని భారతదేశాన్నంతటినీ కూడా సమూలంగా ధర్మజాగరణ చర్మ ఉద్దీపన కోసమని వీళ్ళు ఉద్భవించినటువంటి వారు. ప్రస్తుతము ఈయన కూడాను శ్రీ విశ్వరాధ్య పండితుల వారు ఇప్పుడు మనకి ఆసీనులై ఉన్నటువంటి వారు, కాశీపీఠాన్ని అధిరోహించినటువంటి వారు. వీరు కూడాను ఇదే రోజు ఉద్భవించడం జరిగింది. అందుకని ఈరోజు మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. అయితే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఉంటుంది వీళ్ళకి. ఈ కలియుగానికి వచ్చేసరికి ఈ శ్రీశైలాధిపతిని ఆయన మనం పండితారాధ్యులని, ఆయన్ని విశ్వరాధ్యులు అని చెప్పుకుంటాం. చాలామంది అనుకుంటారు మనకు ఏవి పడిబిడి అని, గోత్రం అని ఇవన్నీ లేవు అని చెప్పేసి. కానీ మనకు పంచగోత్రములు ఉన్నాయి. ఏమేమిటి అంటే సద్యోజాత ముఖం నుంచి ఉద్భవించినటువంటి వాడు అక్కడ మనకు నందీశ్వర గోత్రం అని, అఘోర ముఖం నుంచి ఉద్భవించడం చేత ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క గోత్రం ఉంది. అంటే మనము మన గోత్రం ఏదైతే ఉంటే అది మనకు గురువు ఆయన. అయితే అందరూ చాలా వరకు ఒకటే నందీశ్వర గోత్రాన్ని స్వీకరిస్తున్నారు, కానీ నంది, భృంగి అనేటువంటి స్కంద అనేటువంటి వృషభ స్కంద గోత్రములు అనేటువంటివి కూడా ఉన్నాయి. వీరో నంది వృషభశ్చైవ భృంగి స్కంద స్థైవచ అని చెప్పబడింది. కాబట్టి ఈ పంచగోత్రములకు అధిపతులైనటువంటి వారు పంచాచార్యులు. మనకు కూడా మన గురుస్థానాన్ని అనుసరించి మనము ఏ వస్త్రాన్ని వాడాలి, ఏ పూజను చేయాలి, మనకు గురువు ఎవరు, ఇవన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం అది కొంత మరుగున పడివేశాం. కానీ కుకట్పల్లి సమాజం తరఫున ఈరోజు ఇది అద్భుతమైనటువంటి విశ్వారాధ్య జయంతి, పండితారాధ్య జయంతి చేసుకోవడం మనందరికీ ముభావహం, శుభదాయకం అని చెప్పుకుంటూ మరొకసారి అందరికీ వీరశైవ బంధువులందరికీ కూడాను పంచాచార్య జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. వీరశైవ సమాజంలో మన కోట మల్లేశన్న గారు ఇవాళ ఎస్ఐగా ప్రమోట్ అయినందుకు కుకట్పల్లి తరఫు నుంచి అందరూ సలాం చేస్తారు. మన సమాజంలో ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉన్నందుకు మన మల్లేశన్నకి కుకట్పల్లి తరఫు నుంచి అందరి తరఫు నుంచి ధన్యవాదాలు. జై పంచాచార్యులు. ఇవాళ ముఖ్యంగా మనము ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది వీరేమఠ అప్పగారికి, ముక్త శ్రీశైలం మౌంట్నగర్ వాస్తవులైన ముక్త శ్రీశైలం వారికి. ఎప్పటిలాగా ఈ సంవత్సరము మన వీరశైవ లింగాయత కాలము అనే క్యాలెండర్లో పంచాచార్యులు నలుగురు ఆచార్యులకు జయంతి ఉత్సవాలు దాన్ని రాస్తారు. దానివల్ల చాలామందికి అవగాహన వచ్చింది. గత 3 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాము. రేణుకాచార్యులు, అక్కమాదేవి, బసవేశ్వరు జయంతితో పాటు పంచాచార్యులు కూడా వేయమని అడిగాము. తను కూడా హీరమెడ్ గారిని సంప్రదించి క్యాలెండర్ కాలమాలు వేయడం చాలా అదృష్టము. ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పంచాచార్యుల్లో మనకు శ్రీశైలం పీఠాధిపతులైన పండితారాధ్యులు, కాశీ పీఠాధిపతులైన విశ్వరాధ్యులని ఇవాళ జయంతి వస్తాము. మనకు ముఖ్యంగా ఏంటంటే పంచ అనేది మన వీరశైవ లింగానికి చాలా కలిసి వచ్చింది. ఒకటి పంచాక్షరి మంత్రము, పంచాచార్యులు,
పంచపీఠాలు, పంచ సంస్కర్తలు, పంచ జగద్గురులు, పంచభూతాలు మనకు బాగా కలిసి వచ్చింది కాబట్టి పంచభూతాలు కూడా ప్రతి ఒక్కరికి ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఏరియాలో ఉన్నవాళ్ళు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ వేరే స్టేట్లో ఉన్న విదేశీయ లింగాయతులందరూ కూడా మన పంచాచార్యుల జయంతోత్సవాలను జరుపుకోవాలి, మళ్ళీ సంఘ సంస్థల జయంతోత్సవాలు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వీరశైవ అభిమానులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. లాస్ట్గా ఈ ప్లేస్ ఇచ్చిన మనకి మాధవరం కృష్ణారావు గారికి ఎన్నో రకాలుగా మనం రుణపడి ఉన్నాం. జై హింద్. కొప్పల్లి వీరశైవ లింగాయత సమాజం అధ్యక్షులు మరియు నా ఉపాధ్యక్షులు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, మిగతా అందరి మెంబర్స్కు మరియు మన అందరం గౌరవించే మన పూజారి గారు అందరికీ మరియు ఈరోజు ప్రత్యేకంగా కోట మల్లేశన్న అంచెలంచెలుగా ఎదిగి ఎస్ఐగా ప్రమోషన్ పొంది ఈరోజు ఎస్ఐగా మనందరి మధ్యలో మనందరికీ ఏడోడు వాడోడుగా ఉంటారని మల్లేశన్నకు మన సమాజం తరఫున ఒకసారి ధన్యవాదాలు. జై హింద్, జై బసవ. అందరికీ ధన్యవాదములు. ఈరోజు కూకట్పల్లి వీరశైవ లింగాయత సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న పంచాచార్యులు శ్రీ విశ్వారాధ్య శ్రీ పండితారాధ్య జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా సమాజం గురించి ఇంతవరకు ఈ కార్యక్రమం చేయలేదు. మనం చేసే కార్యక్రమంలో ఇది ఒకటి యాడ్ అయ్యింది. అట్లాగే మిగతా వాళ్ళని కూడా వాళ్ళ జయంతి రోజున జరుపుకునేందుకు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇది మరీ సంతోషకరమైన విషయం. అలాగే దీంతో పాటు మన సమాజ సభ్యుడు, మన సమాజ ఉపాధ్యక్షుడు కోట మల్లేశం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ అయిన సందర్భంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ పోస్టుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకు మా సమాజం తరఫున ఈ చిరు సత్కారం చేయాలని అనుకున్నాము. దానికే ఇది. అందువలన అందరము మనం కోట మల్లేశం తరఫున, మా సమాజం సభ్యుల తరఫున అందరికీ ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా సంతోషంగా. ధన్యవాదాలు. ఓం గణానాన్ త్వా గణపతిం అవామహే కవిం కవీనాం ఉపస్తవస్తు జ్యేష్ఠాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంపన్నో దేవసాదం ఆదిత్యాయ దేవాన్ త్వా బ్రహ్మైవాయు పరా ఆయురాయు ప్రకాశితాన్ కోస్తాయ పురుషిష్టేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పంచాచార్య అనుగ్రహ ఫలసిద్ధిరస్తు.